దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవ, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమాకాలమును అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టుతిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? మను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. హల్లెలూయా, ఆమేన్. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం చదువుకున్నామండి. 30వ అధ్యాయంలో 5వ వచనం మనం చూసినట్లయితే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. దేవుని కోపము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుందంటండి. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దేవుని దయ మన మీద, మనం భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆయన దయ మన మీద ఉంటుందంట. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన, ఉదయమున సంతోషము కలుగును. దేవుని వాక్యము వలననే మనకి సంతోషము ఆనందం కలుగుద్దని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. దేవుని కోపం నిమిషం మాత్రమే మన మీద ఉంటుంది. అదే మనకి కానీ కోపం వస్తే చాలామందికి కూడా రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి కోపగిచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా మనము కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఒక చోట వాక్యం సెలవిస్తుంది. దేవుని కోపం నిమిషం మాత్రం ఉంటుందంట. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. మాట, ఆయన నోటి మాట వలన అన్నీ జరుగుతాయి అని నిన్న మనం చదువుకు